బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం. అమెరికాను కప్పేసిన మంచు తుఫాన్ అతలాకుతలం చేస్తుంది. దేశంలోని నైరుతి ప్రాంతంలోని న్యూ మెక్సికో నుంచి ఈశాన్యంలోని న్యూ ఇంగ్లాండ్ వరకు సుమారుగా 14 కోట్ల మంది ప్రజలపై ఈ తుఫాను ప్రభావం చూపుతుంది. దేశ జనాభాలో ఇది 40% పైగా కావడం గమనార్హం. ఇక భారీ హిమపాతం, మంచుతో కూడిన వర్షాలు కురుస్తాయని జాతీయ వాతావరణ సేవల విభాగం హెచ్చరించింది. ఇక ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. ఇక ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలోని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా రాష్ట్రాలలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ సహాయక బృందాలను నిత్యావసరాలకు మరియు సిద్ధం చేసిందని హోంల్యాండ్ మరియు సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టినో నోయం తెలిపారు. న్యూ జెర్సీ గవర్నర్ మైకీ ఫెరెల్ మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా చూడని తీవ్రమైన తుఫాను ఇది, ప్రజలు ఇళ్లలోనే ఉండడం మంచిది అని అన్నారు. తుఫాను కారణంగా దేశవ్యాప్తంగా శని, ఆదివారాలతో కలిపి దాదాపు 13,000 విమాన సర్వీసులు రద్దయినట్లు ఫ్లైట్ అవేర్ వెబ్సైట్ వెల్లడించింది. డల్లాస్, ఫోర్ట్ వర్త్ మరియు చికాగో, అట్లాంటా, షారెట్ వంటి ప్రధాన విమానాశ్రయాల్లోని కార్యకలాపాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా మంచు గడ్డకట్టడం వల్ల నష్టం తీవ్రంగా ఉంది. టెక్సాస్, లూసియానా రాష్ట్రాల్లో సుమారు 1.20 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. టెక్సాస్లోని సెల్ఫీ కౌంటీలో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడడంతో సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారులపై వందలాది చెట్లు కూలిపోయాయని, వాటిని తొలగించే పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. జార్జియాలో గత దశాబ్ద కాలంలోనే అత్యంత తీవ్రమైన ఐస్ తుపాను ఇదే కావచ్చని, దీనివల్ల ప్రభావం కలిగే నష్టం హరికేన్ను తలపించవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వాతావరణ నిపుణురాలు అలిసన్ షాండోరెల్లి మాట్లాడుతూ, ఈ మంచు ఐస్ కరగడానికి చాలా సమయం పడుతుంది, దీనివల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది అని వివరించారు. మరోవైపు మిడ్ వెస్ట్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు -40 డిగ్రీలకు పడిపోయాయి. విస్కాన్సిన్లో గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫిలడెల్ఫియా మరియు హ్యూస్టన్ వంటి నగరాల్లోని పాఠశాలలకు, పలు యూనివర్సిటీలకు సోమవారం సెలవులు ప్రకటించారు.